హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు పీసీ క్రియేషన్స్. ఇంట్లోనే ఈజీగా టేస్టీ అండ్ క్రిస్పీ గుల్లగా వచ్చే చెక్కలు ఈజీగా ఇంట్లో ఎలా చేసుకోవాలో చూపిపోతున్నాను అనమాట. చూసారు కదా ఎంత గుల్లగా ఉన్నాయో. ఈ చెక్కలు చేయడానికి చిన్న చిన్న టిప్స్ పాటించండి. దీంట్లో నేను ఏమేమి వేసాను అనేది వీడియోలో చూపిస్తున్నాను. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ చెక్కలు పిల్లలకి స్కూల్కి స్నాక్స్గా బాగా పనిచేస్తాయి. అలాగే ఇంట్లో ఈవినింగ్ స్నాక్స్గా కూడా టేస్టీగా ఉంటాయి. దానికోసం అయితే ముందుగా 4 గంటల ముందుగా నానబెట్టుకున్న పెసరపప్పు అనమాట. కొద్దిగా తెల్ల నువ్వులు లైట్గా వేడి చేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. ఈ పెసరపప్పును అయితే 4 గంటలు ముందుగా నానబెట్టుకున్నాను అనమాట. నీళ్ళంతా తీసేసి నీళ్ళు స్ట్రైనర్లో వేసేసి పప్పు వరకు తీసుకున్నాను. అండ్ 2 అంగుళాల అల్లం అనమాట కట్ చేసి పెట్టుకున్నాను. వెల్లుల్లిపాయలు తొక్క తీసి పెట్టుకున్నాను. పచ్చిమిర్చి కారానికి సరిపడా వేసుకోవాలి, మీరు కారం తినేదాన్ని బట్టి. అండ్ ఇక్కడ వచ్చేసి కొద్దిగా కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర అయితే సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. అండ్ కొద్దిగా జీలకర్ర, డాల్డా 50 గ్రాములు. డాల్డా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. డాల్డా లేకపోతే డాల్డా ప్లేస్లో కాచిన నూనె అయినా వేసుకోవచ్చు, గుల్లగా వస్తాయి అన్నమాట. అది వేసుకుంటే ఇక్కడ 1 కేజీ వరిపిండి అయితే తీసుకున్నాను. 1 కేజీ వరిపిండికి సరిపడా ఇంగ్రీడియంట్స్ అయితే తీసుకున్నాను అనమాట. వీటిని అయితే మిక్సీకి ఆడుకుంటున్నాను. పేస్ట్ చేసి పక్కన పెట్టుకొని ముందుగా చూపించాను కదా మిర్చి, అల్లం ఇవన్నీ పేస్ట్ చేసి పక్కన పెట్టుకుంటాను అనమాట. అండ్ ఇక్కడ పిండి కలుపుకునే ప్రాసెస్ అయితే చూసేద్దాము. స్కిప్ చేయకుండా చూడండి, నీట్గా అర్థమవుతుంది. టేస్ట్కి సరిపడా సాల్ట్ అయితే యాడ్ చేశాను అనమాట. కొద్దిగా జీలకర్ర అండ్ ముందుగా వడకట్టుకున్న పెసరపప్పు ఉంది కదా, ఆ పెసరపప్పునైతే ఇప్పుడు యాడ్ చేసుకోవాలి. ఇలాగా వాటర్ మొత్తం వడకట్టేసాం కదా, ఆల్రెడీ పలుచగా యాడ్ చేసుకోవాలి అనమాట. వాటర్ తీసేసి ఓన్లీ పెసరపప్పును మాత్రమే తీసుకున్నాను. అండ్ ముందుగా చెప్పాను కదా పేస్ట్ చేసి పెట్టుకుంటానని, ఆ పేస్ట్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను. పచ్చిమిర్చి, వెల్లుల్లి, అల్లం ఆ మూడింటిని కలిపి పేస్ట్ చేసుకున్నాం అనమాట. దాన్ని కూడా యాడ్ చేసుకున్నాను. అండ్ ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, కరివేపాకు ఉంది కదా, అది కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు వీటన్నిటిని మొత్తం బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ బియ్యం పిండిలో బాగా కలిసేలాగా బాగా కలుపుకోవాలన్నమాట. అండ్ అలాగే ఇందాక డాల్డా అయితే చూపించాను కదా 50 గ్రాములు, దాన్ని అయితే కరగబెట్టుకొని ఇలాగా యాడ్ చేసుకోవాలి. డాల్డా వేయడం వల్ల చెక్కలు అనేవి గుల్లగా క్రిస్పీగా వస్తాయన్నమాట. డాల్డా వేసిన తర్వాత పిండి మొత్తం బాగా కలిసేలాగా కలుపుకోవాలి. పిండి మొత్తానికి డాల్డా అనేది పట్టేలాగా బాగా కలుపుకునే లోపు ఈలోపు వేడి నీళ్ళు అయితే పెట్టుకోవాలి. గోరువెచ్చని వాటర్ పిండి కలుపుకోవడానికి. ఇక్కడ గోరువెచ్చని వాటర్ ఎందుకు వేస్తున్నామంటే, గోరువెచ్చని వాటర్ వేయడం వల్ల పిండి అనేది స్మూత్గా ఉంటుందన్నమాట. పిండి కలుపుకునేటప్పుడు డాల్డా వేసాం కదా, అది అనేది గట్టిగా అయిపోకుండా కరిగిపోతుందన్నమాట. అందుకని గోరువెచ్చని వాటర్ అయితే వేసుకుంటున్నాను. డాల్డా వేయడం వల్ల పిండి అనేది గట్టిగా అవుతుంది కదా, అలా అవ్వకుండా స్మూత్గా ఉంటుంది. అలాగే చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది. చెక్కలు అనేవి క్రిస్పీగా గుల్లగా వస్తాయన్నమాట. పప్పు చెక్కలు అని కూడా అంటారు వీటిని. చూసారు కదా, పిండిని అయితే బాగా కలుపుకోవాలన్నమాట. చెక్కల పిండిని కొంచెం కష్టంగానే ఉంటుంది పిండి కలిపేటప్పుడు. అందుకని ఇలా కలుపుకున్నామనుకో గుల్లగా టేస్టీగా క్రిస్పీగా వస్తాయన్నమాట. చూసారు కదా, పిండి అయితే రెడీ అయిపోయింది. ఇంకా పిండి ఇలా ఉంటే సరిపోతుందన్నమాట. చూసారు కదా, ఇలాగ చేతికైతే అంటుకోలేదు, నొక్కితే ఇలాగ లోపలికి వెళ్తుంది. అండ్ ఇక్కడ చూడండి, మేమైతే చిన్న చిన్నవి చేసుకుంటున్నాం అనమాట. ఇంకా ఉండక వస్తుందా లేదా అని టెస్ట్ అనమాట అది. ఇక్కడ ఒక కవర్ అయితే కట్ చేసుకొని దానికి ఆయిల్ పూసుకోవాలి. ఇలాగా కవర్ అయినా క్లాత్ అయినా పర్వాలేదు. మేమైతే కవర్ కట్ చేసి దానికైతే ఆయిల్ పూసుకుంటున్నాము. చెక్కలు అంటే నొక్కి పెట్టుకున్నవి వేసుకోవడానికి. అండ్ ఇక్కడ పూరి ప్రెస్తో చేసుకుంటున్నాము. ఆయిల్ పూసాం కదా, ఆ కవర్ని అయితే ఇలాగా పూరి ప్రెస్ మీద పెట్టేసి చిన్న చిన్న ఉండలు చేసుకొని చెక్కలను అయితే అదే కలిపిన పిండిని ఇలాగ పూరి ప్రెస్ మీద పెట్టేసి ఆ కవర్ మీద, చిన్నవి కదా పెద్దది అనమాట ఇది పూరి ప్రెస్, కొంచెం పెద్దది. ఇంకా నా చిన్నవి కాబట్టి 4 పెట్టేసి ఇలాగ నొక్కుకోవచ్చు. కొంచెం పెద్దవి కావాలనుకుంటే ఒక్కొక్కటైనా నొక్కుకోవచ్చు. పిల్లలకి తినడానికి అంటే వేస్ట్ చేయకుండా, అలాగే స్నాక్స్ బాక్స్లోకి కూడా పెట్టడానికి ఈజీగా ఉంటాయని చెప్పేసి మేము చిన్నవి అయితే చేస్తూ ఉన్నాం అనమాట.
ఇలాగ పూరి ప్రెస్‌తో నొక్కేసుకున్నవన్నీ ఇలాగ ఒక ప్లేట్‌లో కవర్ పెట్టి ఆ కవర్‌లోకి అయితే పెట్టేసుకుంటూ ఉంటామన్నమాట. చెక్కలనేవి ఫాస్ట్‌గా కాలుతాయి కదా! ముందుగా రెడీ చేసి పెట్టుకోవాలి ఇలాగా. అండ్ ఇంకొక ప్రాసెస్ వచ్చేసి పెద్దదైతే ఇలాగ ఒకటే పెట్టుకుంటున్నాము. చూసారా? ఇందాక చిన్నవి కాబట్టి 4 పెట్టుకున్నాము. ఇప్పుడు ఇంకా పెద్దది కాబట్టి ఒకటే పెట్టి ఇలాగే సేమ్ అనమాట. పూరి ప్రెస్ తోటి నొక్కేసుకొని ఇలాగా కవర్‌కైతే ఆయిల్ పూసుకుంటూ ఉండాలి. లేదంటే అంటుకుంటుంది, రాదనమాట. ఇలాగ చూసారా? పెద్దదది. ఇవి వచ్చేసి చిన్నవి అనమాట. పెద్దదైతే ఆ సైజు ఉంటుంది. అండ్ ఇక చిన్నవన్నమాట. ఇంకో ప్రాసెస్ చూపిస్తాను చూడండి. పూరి ప్రెస్ కానీ లేకపోతే ఒకవేళ మీ ఇంట్లో ఇలా కూడా చేసుకోవచ్చు అనమాట చెక్కల్ని. ఇందాకట్లాగా ఉండలు చేసుకొని ఆయిల్‌కి కవర్ పూసుకొని ఇలాగా పైన కవర్ పెట్టేసి ఉండలకి కింద పైన ఇలాగ ఒక బౌల్ ఉంటుంది కదా! కింద ఫ్లాట్‌గా ఉండేది. దాంతోటి ఇలాగ ప్రెస్ చేసుకుంటే సరిపోతుందనమాట. చూసారు కదా! ఇలా కూడా చేసుకోవచ్చు చెక్కలనేవి. పూరి ప్రెస్ కానీ లేకపోతే ఒకవేళ. చూసారా? ఇవి కూడా నీట్‌గానే వచ్చినాయి కదా! ఇలాగనమాట. పైన ఒక కప్పు అంటే పైన ఒక లేయరు, కింద ఒక లేయరు. ఇలాగ ఈజీగా వస్తాయన్నమాట. ఆయిల్ పూసుకొని చేసుకున్నామనుకో. చూసారు కదా! చెక్కలైతే ఇలాగ చేసి పక్కన పెట్టుకున్నామన్నమాట. అండ్ ఆయిల్ పెట్టి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక్కొక్కటి ఇలా వేసుకుంటూ అంటే మంటని కొంచెం తగ్గించుకోవాలి. వేడొస్తుంది కదా! అందుకని చెప్పేసి. అండ్ ఇంకా ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలా వేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా! పొంగుతున్నాయి. ఎంత బాగా పొంగుతున్నాయి కదా! గుల్లగా వచ్చాయి. పిండిని ఇలా కలుపుకుంటే సరిపోతుందనమాట. పిండి కలిపేదాన్ని బట్టి చెక్కలనేవి టేస్ట్ కుదురుతాయి. అందుకని పిండి కలిపేటప్పుడు జాగ్రత్తగా కలుపుకోవాలన్నమాట. ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకుంటూ కలుపుకుంటే చెక్కలనేవి టేస్ట్ బాగుంటాయి. ఇలాగ తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి చెక్కల్ని, లేదంటే మాడిపోతాయి. ఒక సైడ్ వేగుతాయి, ఇంకో సైడ్ వేగవన్నమాట. ఇలా తిప్పుకుంటూ ఫ్రై చేసుకున్నామనుకో రెండు వైపులా ఈక్వల్గా ఫ్రై అవుతాయి. టేస్ట్ కూడా బాగుంటాయి అన్నమాట. క్రిస్పీగా వస్తాయి. చూసారు కదా! చెక్కలైతే రెడీ అయిపోయినాయి. ఇలాగ ఒక స్టైనర్లోకి వేసుకున్నామనుకో ఆయిల్ అనేది కిందకి దిగుతుందన్నమాట. ఆయిల్ లేకుండా నీట్‌గా వస్తాయి. చూసారు కదా! ఇంట్లోనే ఈజీగా టేస్టీ చెక్కలు ఎలా రెడీ చేసుకోవాలో. పిల్లలకి స్నాక్స్ అయితే చాలా టేస్టీగా ఉంటాయన్నమాట. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఇలా చేశారనుకో వద్దనకుండా. ఒక్కొక్కసారి కారంగా తినాలనిపిస్తుంది కదా! అలాంటప్పుడు ఇవైతే బాగా పనిచేస్తాయన్నమాట. ఇంకా వెల్లుల్లి, అల్లం ఇవన్నీ వేసాం కదా! హెల్త్ కూడా మంచిదే, ఏమవ్వదు. వీడియో కానీ నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.